शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतपितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णकुटकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कपयूथयन्ति हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशं कमत्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वरदयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजानेति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तप्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैरं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां शशीतजटाजुट्टपुट्टां परत्राणस्फटिकघटिका पुस्तककलां सकृन्नत्वा नत्वा कथविवसतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः కిష్కింధాకాండము 26వ సర్గము. కిష్కింధకు విచ్చేసి సుగ్రీవుని పట్టాభిషిక్తుని గావింపుడు అని మారుతి శ్రీరాముని అభ్యర్థించుట. తండ్రి ఆనతి మేరకు తాను నగరమున ప్రవేశింపరాదనియు ప్రశ్రవణ గిరియందే ఉండెదననియు శ్రీరాముడు తెలుపుట. రాజ్యాభిషిక్తుడవై వర్షాకాలము ముగిసిన పిమ్మట సీతాన్వేషణ ప్రయత్నమును ప్రారంభింపుము అని రామచంద్రుడు సుగ్రీవుని ఆదేశించుట. సుగ్రీవుడు తాను పట్టాభిషిక్తుడై అంగదుని యువరాజును చేయుట. తత శోకాభి సంతప్తం సుగ్రీవం క్లిన్నవాససం శాఖామృగ మహామాత్రాః పరివార్యోపతస్థిరే. వాలికి దహన సంస్కారాది ఉత్తర క్రియలు ముగిసిన పిమ్మట సుగ్రీవుడు స్నానాదులను ముగించుకొనెను. కానీ అతడు ఇంకనూ దుఃఖము నుండి తేరుకొనలేదు. అప్పుడు ముఖ్యులైన వానర సచివులు ఆ వానర ప్రభువు చుట్టూను చేరి నిలబడిరి. అభిగమ్య మహాబాహుం రామం అక్లిష్టకారిణం స్థితాః ప్రాంజలయః సర్వే పితామహ మివర్షయః. తతః కాంచన శైలాభః తరుణార్క నిభాననః అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం హనుమాన్ మారుతాత్మజః. ఎట్టి కార్యములనైనను సులభముగా సాధింపగలవాడు మహాబాహువు అయిన శ్రీరాముని యొద్దకు సుగ్రీవాది వానరులు ఎల్లరును మహర్షులు బ్రహ్మదేవుని కడకు వలె చేరి అంజలి ఘటించి నిలిచిరి. అంతటా మేరు పర్వతము వలె గంభీరుడు ఉదయ సూర్యుని వలె శోభిల్లు ముఖము గలవాడు వాయుసుతుడు అయిన హనుమంతుడు శ్రీరామునకు నమస్కరించి ఇట్లు పలికెను. భవత్ప్రసాదాత్ సుగ్రీవః పితృపైతామహం మహత్ వానరాణాం సుదుష్ప్రాపం ప్రాప్తో రాజ్యమిదం ప్రభో భవతా సమనుజ్ఞాతః ప్రవిశ్య నగరం శుభం సంవిధాస్యతి కార్యాణి సర్వాణి ససుహృజ్జనః. ప్రభు, తాత ముత్తాతల నుండి వచ్చుచున్నదియు సులభముగా లభ్యము కానిదియు అయిన వానర మహాసామ్రాజ్యము నీ అనుగ్రహము వలన సుగ్రీవునకు ప్రాప్తించెను. నీ ఆజ్ఞ అయినచో ఆ మహాత్ముడు బంధుమిత్రులతో కూడి శుభప్రదమైన కిష్కింధా నగరమున ప్రవేశించి సమస్త కార్యములను చేపట్టగలడు. స్నాతోయం వివిధైర్గంధైః ఔషధైశ్చ యథావిధి అర్చయిష్యతి రత్నైశ్చ మాల్యైశ్చ త్వాం విశేషతః ఇమాం గిరిగుహాం రమ్యాం అభిగంతుమితోర్హసి కురుష్వ స్వామి సంబంధం వానరాన్ సంప్రహర్షయన్. ప్రభు,
ఈ వానరోత్తముడు వివిధములగు సుగంధ జలములతోడను ఔషధములతోడను విధి విధానముగా పట్టాభిషిక్తుడైన పిమ్మట అమూల్యములకు రత్నములతోడను హారములతోడను నిన్ను భక్తి శ్రద్ధలతో అర్చింపగలడు. రమ్యమైన ఈ కిష్కింధా నగరమున ప్రవేశించి వానర రాజ్యములకు సుగ్రీవుని పట్టాభిషిక్తుని గావింపుము. ఈ విధముగా అందరికీ సంతోషమును గోర్ప ప్రార్థన. ఏవముక్తో హనుమతా రాఘవః పరవీరః ప్రత్యువాచ హనుమంతం బుద్ధిమాన్ వాక్యకోవిదః. శత్రుసూదనుడును ప్రజ్ఞాశాలియు వాక్చతురుడును అయిన శ్రీరాముడు హనుమంతుని పలుకులను విని ఆయనతో ఇట్లనెను. చతుర్దశ సమాహ సౌమ్య గ్రామం వా యది వా పురం న ప్రవేక్ష్యామి హనుమన్ పితుర్నిర్దేశపాలకః సుసమృద్ధాం గుహాం రమ్యాం సుగ్రీవో వానరర్షభః ప్రవిష్టో విధివద్వీరః క్షిప్రం రాజ్యేభిషిచ్యతాం. ఓ సౌమ్యుడా, 14 సంవత్సరముల వనవాస కాలము ముగియు వరకును నేను గ్రామమున గాని నగరమున గాని ప్రవేశింపరాదు. ఇది మా తండ్రి ఆజ్ఞ. వీరుడు వానరశ్రేష్ఠుడు అయిన సుగ్రీవుడు వివిధములకు సంపదలతో తులతూగుచు మనోహరముగా ఉన్న కిష్కింధలో ప్రవేశించి వెంటనే రాజ్యాభిషిక్తుడవుగాక. ఏవముక్త్వా హనుమంతం రామః సుగ్రీవమబ్రవీత్ వృత్తజ్ఞో వృత్త సంపన్నం ఉదార బలవిక్రమం ఇనుమప్యంగదం వీర యౌవరాజ్యేభిషేచయ జ్యేష్ఠస్య స సుతో జ్యేష్ఠః సదృశో విక్రమేణతే అంగదోయం అధీనాత్మ యౌవరాజ్యస్య భాజనం. హనుమంతునితో ఇట్లు పలికిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవునకు ఇట్లు సూచించెను. ఓ వీరుడా, నీవు లోక వ్యవహార దక్షుడవు. ఈ అంగదుడు సత్ప్రవర్తన గలవాడు, మిక్కిలి బలశాలి, పరాక్రమవంతుడు. కనుక ఇతని యువరాజుగా పట్టాభిషిక్తుని గావింపుము. నీ అన్నయ్యకు వాలి యొక్క కుమారుడు అంగదుడు శ్రేష్ఠుడు, పరాక్రమమున అతని అంతటి వాడు, గట్టి ధైర్య సాహసములు గలవాడు, యువరాజుగా ఉండదగినవాడు. పూర్వోయం వార్షికో మాసః శ్రావణః సలిలాగమః ప్రవృత్తాః సౌమ్య 4 మాసా వార్షిక సంజ్ఞికః. వర్షములు కురిసేది 4 మాసములు వార్షికములు అని పేర్కొనబడను. మొత్తముగా కలిపి దీనిని వర్షాకాలము అని అందురు. బాగుగా వానలు పడు 4 మాసములలో ఈ శ్రావణ మాసము మొదటిది. పక్షావై మాసాహ అను శృతి వచన ప్రమాణమును అనుసరించి మాసము అనగా పక్షము అనే అర్థము. లౌకిక వ్యవహార ప్రసిద్ధిని బట్టి 2 పక్షములు 1 మాసము. శ్రావణ భాద్రపద మాసములకు సంబంధించిన 4 పక్షములను వేద ప్రమాణమును అనుసరించి 4 మాసములుగా భావింపబడును. వర్షాకాలమునకు సంబంధించిన 4 పక్షములలో శ్రావణ మాసమునకు సంబంధించిన మొదటి పక్షం అనగా శుక్లపక్షము ప్రారంభమైనది అని దీని అర్థము. నాయముద్యోగ సమయ ప్రవిశత్వం పురీం శుభాం అస్మిన్ వత్స్యామ్యహం సౌమ్య పర్వతే సహ లక్ష్మణః. ఓ సౌమ్యుడా, సీతాన్వేషణ ప్రయత్నమునకు ఈ వర్షాకాలము అనువైనది కాదు. కనుక నీవు సుముఖముగా నుండి కిష్కింధకు వెళ్ళుము. నేను లక్ష్మణునితో కూడి ఈ ప్రస్రవణగిరి అందే నివసించెదను. ఇయం గిరిగుహ రమ్య విశాల యుక్తమావృత ప్రభూత సలిలా సౌమ్య ప్రభూత కమలోత్పల కార్తీకే సమనుప్రాప్తే త్వం రావణ వధేయత ఏషన సమయః సౌమ్య ప్రవిశత్వం స్వమాలయం అభిషిక్తః స్వరాజ్యే చ సుహృదః సంప్రహర్షయ. ఓ సత్పురుషుడా, ఈ పర్వత గుహ మిగుల విశాలమైనది, రమ్యమైనది. ఇచ్చట వీచడి గాలులు హాయిని గొల్పునవి. కమలములకు కలువలకును నిర్మల జలములకును ఇక్కడ కొదువలేదు. కార్తీక మాసము ప్రారంభమగు కాలమున అనగా ఆశ్వయుజ మాసము ముగియు సమయమున నీవు రావణ వధకై సేనను సిద్ధపరచుము. ఇదియే మన సూచన. ఇంకా నీవు నీ నగరమున ప్రవేశింపుము. నీ రాజ్యమున పట్టాభిషిక్తుడవై నీవు మిత్రులను సంతోషపరచుము. ఇది రామాభ్యనుగ్రాతః సుగ్రీవో వానరాధిపః ప్రవివేశ పురీం రమ్యాం కిష్కింధాం వాలిపాలితాం. శ్రీరాముడు ఇట్లు ఆదేశించిన పిమ్మట వానర ప్రభు అయిన సుగ్రీవుడు ఇంతవరకును వాలిచే పరిపాలింపబడిన రమ్యముకు కిష్కింధా నగరమున ప్రవేశించెను. తం వానర సహస్రాని ప్రవిష్టం వానరేశ్వరం అభివాద్య ప్రవిష్టాని సర్వతః పర్యవారయన్ తత ప్రకృతయః సర్వ దృష్ట్వా హరిగణేశ్వరం ప్రణమ్య మూర్ధనా పతితా వసుధాయాం సమాహితః. అంతకు ముందే వేల కొలది వానరులు కిష్కింధలో ప్రవేశించి ఉండిరి. ఇంతలో నగరములో ప్రవేశించిన వానర ప్రభువుకు సుగ్రీవునకు నమస్కరించి వారు ఆయన చుట్టూను చేరిరి. అనంతరము పౌరులెల్లరూ భక్తి శ్రద్ధలతో ఆ ప్రభువును దర్శించి భూమిపై సాగిలపడి నమస్కరించిరి. సుగ్రీవః ప్రకృతి సర్వ సంభాష్యోత్తాప్య వీర్యవాన్ భ్రాతురంతఃపురం సౌమ్యం ప్రవివేశ మహాబలః. పరాక్రమశాలి అయిన సుగ్రీవుడు పౌరులను అందరినీ లేవనెత్తి ఆత్మీయముగా సంభాషించెను. పిమ్మట మహాబలశాలి వారి యొక్క ప్రశాంతమైన అంతఃపురమున అడుగిడెను. ప్రవిశ్య త్వభినిష్క్రాంతం సుగ్రీవం ప్లవగేశ్వరం అభిషించంతం సుహృదః
సమస్రాక్షమివామరాః తస్య పాండురమాజహృః ఛత్రం హేమ పరిష్కృతం శుక్లే చ వాలవ్యజేన హేమదండే యశస్కరే. పిమ్మట వానర ప్రభువకు సుగ్రీవుడు సభాస్థలికి రాగా సుహృదులైన వానరులు ఆయనను దేవేంద్రుని వలె పట్టాభిషిక్తుని గావించిరి. వారు బంగారు చువ్వలు దండము కలిగి స్వచ్ఛమైన ఛత్రమును పట్టిరి. ఇంకనూ బంగారు పిడులు గల మేలైన తెల్లని వింజామర్లతో వీచిరి. తథా సర్వాణి రత్నాని సర్వబీజౌషధైరపి సక్షీరాణాం చ వృక్షాణాం ప్రరోహాన్ కుసుమాని చ శుక్లాని చైవ వస్త్రాని శ్వేతం చైవానులేపనం సుగంధీని చ మాల్యాని స్థలజాన్యం భుజాని చ చందనాని చ దివ్యాని గంధాంశ్చ వివిధాన్ బహూన్ అక్షతం జాతరూపం చ ప్రియంగు మధుసర్పీషి దదిచర్మ చ వైయాఘ్రం వారాహీ చ ప్యుపానహౌ సమాలంభనమాదాయ రోచనాం సవనశిలాం ఆజగ్ముస్తత్ర ముదితావరాః కన్యాస్తు షోడశ. అమూల్యములైన వివిధములకు రత్నములను నానా విధములకు బీజములను ఓషధులను పాలుగారునట్టి వృక్షములకు పూసిన చక్కని పువ్వులను తెల్లని వస్త్రములను అనులేపనములను భూమిపైనను జలములోను ఉత్పన్నములై సువాసనను వెదజల్లుచున్న పూలమాలలను దివ్యములైన చందనములను పలు విధములకు సుగంధములను బంగారు అక్షతలను కొర్రధాన్యమును తేనెలను నేతులను పెరుగులను పులి చర్మములను వరాహ చర్మముతో సిద్ధపరచబడిన పాదరక్షలను మైపూతలను గోరోచనమును మణిశిలలను అవివాహితులైన 16 మంది యువతీమణులు తీసుకొని వచ్చిరి. తతస్తే వానరశ్రేష్టం యథాకాలం యథావిధి రత్నైర్వస్త్రైశ్చ భక్షైశ్చ తోషయిత్వా ద్విజర్షభాన్ తతః కుశ పరిస్తీర్ణం సమిద్ధం జాతవేదసం మంత్రపూతేన హవిషాహ్వా మంత్రవిదో జనాః. అనంతరము వానర శ్రేష్ఠుడు సుగ్రీవుడి పట్టాభిషిక్తుని చేయుట ముందుగా ఆ వానరులు హోమములు మున్నగు విధులను నిర్వహించుటకై ఆహ్వానించిన బ్రాహ్మణోత్తములకు అమూల్యములకు రత్నములను నూతన వస్త్రములను మధురములకు భక్ష్యములను సమర్పించి వారిని సంతోషపరచిరి. మంత్రవేత్తలైన ఆ ఋత్విజులు హోమ వేదికకు 4 వైపులా దర్భలను పరచి ప్రజ్వలించుచున్న అగ్నిదేవునకు వేదమంత్రములచే పవిత్రములైన హవిస్సులను సమర్పించిరి. తతో హేమ ప్రతిష్టానే వరాస్తరణ సంవృతే ప్రాసాద శిఖరే రమ్యే చిత్రమాల్యోపశోభితే ప్రాగ్ముఖం వివిధైర్మంత్రై స్థాపయిత్వా వరాసనే. అనంతరము రమ్యమైన రాజభవనము యొక్క పైభాగమున శ్రేష్టములైన ఆస్తరణములను పరిచిరి. ఆ భవనమును రంగురంగుల పూలమాలలతో అలంకరించిరి. అచట బంగారు కాళ్ళు గల ఆసనమును ఏర్పరిచిరి. ఆ ఋత్విజులు వేదమంత్రములను పఠించుచు ఆసనమునుపై సుగ్రీవుని తూర్పు ముఖముగా కూర్చుండబెట్టిరి. నదీనదేభ్యః సంహృత్య తీర్థేభ్యశ్చ సమంతతః ఆహృత్య చ సముద్రేభ్యః సర్వేభ్యో వానరర్షభాః అపః కనకకుంభేషు నిధాయ విమలాం శుభాః. వానర శ్రేష్ఠులు నలుదిక్కులయందు గల నదీ నదముల నుండి పుణ్యతీర్థముల నుండి సమస్త సముద్రముల నుండి నిర్మలములైన పవిత్ర జలములను తీసుకుని వచ్చి బంగారు కలశములలో ఉంచిరి. వృషభ శృంగైశ్చ కలశైశ్చాపి కాంచనైః శాస్త్రదృష్టేన విధినా మహర్షి విహితేన చ గజో గవాక్షో గవయః శరభో గంగమాదనః మైందశ్చ ద్వివిధశ్చైవ హనుమాన్ జాంబవాన్ నలః అభ్యషించంతం సుగ్రీవం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా. మహర్షులు సూచించిన రీతిగా కల్పసూత్రములను అనుసరించి విద్యుక్తముగా శాస్త్ర ప్రకారము శుభ్రమైన బంగారు కలశములతో వృషభముల కొమ్ములతో నిర్మలములైన ఆ పరిమళ జలములను తీసుకుని గజుడు గవాక్షుడు గవయుడు శరభుడు గంధమాదనుడు మైందుడు ద్వివిధుడు హనుమంతుడు జాంబవంతుడు నలుడు మున్నగు వానర ప్రముఖులు సహస్రాక్షుడైన ఇంద్రునకు వస్తువుల వలె సుగ్రీవునకు అభిషేక మహోత్సవమును నిర్వహించిరి. అభిషిక్తేతు సుగ్రీవే సర్వే వానర పుంగవాః ప్రచుక్రుసుర్మహాత్మానో హృష్టాస్తత్ర సహస్రశః. సుగ్రీవుని పట్టాభిషేక మహోత్సవం ముగిసిన వెంటనే మహాత్ములైన వేల కొలది వానరోత్తములు అందరూ పరమ సంతోషముతో తమ ప్రభువునకు జయధ్వనులు గావించి కోలాహలమునర్చిరి. రామస్య తు వచః కుర్వన్ సుగ్రీవో హరిపుంగవః అంగదం సంపరిష్వజ్య యవ్వరాజ్యేభ్యషేచయత్. వానరోత్తముడైన సుగ్రీవుడు శ్రీరాముని ఆదేశమును పాటించుచు అంగదుని అక్కున చేర్చుకొని అతనికి యువరాజ పట్టాభిషేకమును జరిపెను. అంగదే చాభిషిక్తేతు సానుక్రోశాః ప్లవంగమాః సాధు సాత్వితి సుగ్రీవం మహాత్మానో అభ్యపూజయన్. రామం చేవ మహాత్మానం లక్ష్మణం చ పునః పునః
ప్రీతాశ్చ తుష్టువుః సర్వే తాదృశే తత్ర వర్తతి. అంగదుడు అభిషిక్తుడైన వెంటనే మహానుభావులైన వానరులు బాగు అనుచు జయ 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 నినాదములను చేసిన పిమ్మట వారు సుగ్రీవుని అభినందించుచు పూజించిరి. ఈ విధముగా సుగ్రీవాంగదుల పట్టాభిషేక మహోత్సవం ముగిసిన పిమ్మట వానరులెల్లరూ పట్టరాని సంతోషముతో మహాత్ములైన రామలక్ష్మణులను పదే పదే కొనియాడిరి. హృష్టపుష్ట జనాకీర్ణ పతాకా ధ్వజశోభిత బభూవ నగరీ రమ్య కిష్కింధ గిరిగహ్వరే. పర్వత గుహయందు మనోహరముగానున్న కిష్కింధా నగరము పతాకములతో ధ్వజములతో విరాజిల్లెను. అందలి జనులందరూ సంతోషముతో పొంగిపోయిరి. నివేద్య రామాయ తదా మహాత్మనే మహాభిషేకం కపివాహినీపతి రుమాంచ భార్యాం ప్రతిలభ్య వీర్యవాన్ అవాపరాజ్యం త్రిదశాధిపో యథా. మహాపరాక్రమశాలియగు ఆ వానర ప్రభు శ్రీరాముని కడకు వచ్చి పట్టాభిషేక మహోత్సవముల శుభవార్తలను ఆ ప్రభువునకు నివేదించెను. తన భార్యయగు రుమను చేపట్టెను. దేవేంద్రుడు అమరావతిని వలె అతడు రాజ్యాధికారమును స్వీకరించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే షడ్వింశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 26వ సర్గము.